నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అత్యంత ఆసక్తికరమైన లోతైన ఒక అంశం గురించి తెలుసుకుందాం. అదే మరణం తరువాత ఆత్మ ప్రయాణం. మానవ జీవితంలో మరణం ఒక అనివార్యమైన రహస్యమైన ఘట్టం. మరణించిన తర్వాత మన ఆత్మకు ఏమి జరుగుతుంది అనే ప్రశ్న తరతరాలుగా మానవాళిని వేధిస్తున్న ఒక లోతైన ప్రశ్న. ఈ అంశంపై వేదాలు, పురాణాలు, వివిధ మతాల గ్రంథాలు ఎన్నో సిద్ధాంతాలను, నమ్మకాలను అందిస్తున్నాయి. ఈ వీడియోలో మనం ముఖ్యంగా గరుడ పురాణం ఆధారంగా మరణానంతర జీవితం, ఆత్మ ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సమాచారం మీకు చాలా ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఈ పవిత్ర గ్రంథం ప్రకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. కానీ ఈ విడిచిపెట్టడం అనేది కేవలం ఒక భౌతిక మార్పు మాత్రమే. ఆత్మ దాని స్వభావాన్ని, జ్ఞాపకాలను, కోరికలను, కర్మల ఫలాలను వెంటబెట్టుకుని ప్రయాణిస్తుంది. మరణం సంభవించిన వెంటనే ఆత్మ తన గత జీవితంలో చేసిన పుణ్యపాప కర్మల ఆధారంగా ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మంచి కర్మలు చేసిన ఆత్మలు కాంతివంతమైన మార్గాల గుండా ప్రయాణించి స్వర్గలోకాలకు చేరుకుంటాయని, అక్కడ తాత్కాలికంగా ఆనందాన్ని అనుభవిస్తాయని నమ్మకం. స్వర్గంలో ఆత్మ తన మంచి పనుల ఫలితాలను అనుభవిస్తుంది. ఆ తరువాత తన తదుపరి గమ్యాన్ని చేరుకుంటుంది. అదే సమయంలో చెడు కర్మలు చేసిన ఆత్మలు చీకటి, కఠినమైన మార్గాల గుండా ప్రయాణించి నరకలోకాలకు చేరుకుంటాయని గరుడ పురాణం చెబుతుంది. నరకంలో ఆత్మ తన పాప కర్మల ఫలితాలను అనుభవిస్తుంది. ఇది చాలా బాధాకరమైన ప్రక్రియగా వర్ణించబడింది. ప్రమాదవశాత్తు, ఆత్మహత్యల ద్వారా లేదా అకాల మరణాల ద్వారా శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మలు కొన్నిసార్లు దయ్యాలుగా, ప్రేతాత్మలుగా భూమిపై తిరుగుతాయని, వాటికి మోక్షం లభించదని కొన్ని నమ్మకాలున్నాయి. అవి తమ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాయని, కొన్ని సందర్భాల్లో మానవులను కూడా ప్రభావితం చేస్తాయని చెబుతారు. ఆత్మ ప్రయాణం అక్కడితో ముగియదు. స్వర్గంలో లేదా నరకంలో తమ కర్మల ఫలాలను అనుభవించిన తరువాత ఆత్మ తిరిగి భూలోకానికి వచ్చి తన కర్మల ఆధారంగా ఒక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. దీనినే పునర్జన్మ లేదా పునరావృత్తి అంటారు. ఆత్మ ఏ శరీరంలోకి ప్రవేశిస్తుంది అనేది దాని గత కర్మలపై ఆధారపడి ఉంటుంది. ఒక ఉన్నతమైన ఆత్మ మానవ రూపంలో లేదా ఉన్నత జీవి రూపంలో జన్మించవచ్చు. అదేవిధంగా నిమ్న కర్మలు చేసిన ఆత్మలు జంతువులుగా లేదా కీటకాలుగా కూడా జన్మించవచ్చని చెబుతారు. ఈ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడమే మోక్షం లేదా నిర్వాణం. మోక్షం పొందాలంటే ఆత్మ సమస్త కర్మబంధాల నుండి విముక్తి పొంది సృష్టికర్తలో లీనమవ్వాలని ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయి. మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది అనే విషయం కేవలం ఒక నమ్మకం కాదు. ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక భావన. మరణం అనేది అంతం కాదు, అది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం. మన ఆత్మ చేసే ప్రతి కర్మ, అది మంచిదైనా చెడుదైనా, దాని భవిష్యత్తు ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ జీవితంలో మనం చేసే ప్రతి పని, మన కర్మలు మన ఆత్మకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఈ విశ్వంలో ప్రతి జీవి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉందని, మరణం అనేది దానిలో ఒక భాగం మాత్రమే అని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను, సందేహాలను కామెంట్స్ విభాగంలో పంచుకోండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.